ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడు మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులుడైన పౌలు భక్తుడు సార్వత్రిక క్రీస్తు సంఘానికి మాదిరి పురుషుడుగా ఉండడానికి నియమించబడ్డాడు. అపోస్తులుడైన పౌలు భక్తుడు అన్ని విషయములో మాదిరిగా ఎంచబడిన వ్యక్తి, ఎంచదగిన వ్యక్తి. అపోస్తులైన పౌలు భక్తుడు ఇక్కడ చెబుతా ఉన్నాడు, నేను పడిన ప్రయాసము వ్యర్థముగా నేను పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు. హల్లెలూయా. పౌలు భక్తుడు ప్రయాసపడుతూ ఉన్నాడు, పరిగెడుతూ ఉన్నాడు. దేని కొరకు అంటే క్రీస్తు యొక్క సువార్త సత్యమును మరి సార్వత్రిక సమాజానికి తెలియజేయడానికి సమయమందును అసమయమందును ప్రయాసపడుతూ ఉన్నాడు, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. నిత్యము దేవుని యొక్క మరి సహాయమును పొందుకుంటూ తనకుంటున్న అవసరతలన్నింటినీ పక్కన పెట్టేసి దేవుని చిత్తమును జరిగించడమే ప్రధానమైన గురిగా పెట్టుకొని మరి ముందుకు సాగిన శ్రేష్టమైన ధన్యజీవుడు అపోస్తులుడైన పౌలు భక్తుడు. తాను ప్రయాసపడుతూ ఉన్నాడట సంఘము కొరకు. ఈనాడు సంఘము సేవకుని కొరకు ప్రయాసపడే పరిస్థితులను చూస్తూ ఉన్నాం. కానీ ఆనాడు అపోస్తులైన పౌలు భక్తుని యొక్క సాక్ష్యం ఏంటంటే, నేను సంఘము కొరకు ప్రయాసపడ్డాను, నేను పరుగెత్తాను, కష్టపడ్డాను, నా కష్టము నిష్ప్రయోజనము కాలేదంటున్నాడు. ఆయన పడిన కష్టము ప్రయాస నిష్ప్రయోజనము కాలేదు అంటే ఆయన ప్రయోజనకరమైన స్థితిలో తన ప్రయాసను నియమించుకున్నాడు. ఈనాడు అనేకులు అనేక విధాలుగా ప్రయాసపడుతున్నారు. అనేక ప్రయాసలు ప్రయోజనకరమైనవి కావు ప్రియులారా. అందరూ పడుతున్న ప్రయాసలు ప్రయోజనకరమైనవి కావు. అన్ని విధాలుగా పడుతున్న ప్రయాసలు కూడా ప్రయోజనకరమైనవి కావు. కానీ ప్రయోజనకరమైన కార్యము కొరకు ఎప్పుడైతే మనము ప్రయాస పడతామో అది నిష్ప్రయోజనము కాకుండా దేవుడు సహాయం చేస్తాడు పిల్లరా. అపోస్తులైన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చివరి వచనములు అంటాడు, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండు అన్నాడు. అటువంటి ఆసక్తి పౌలన్న తన జీవితంలో కలిగి ఉన్నాడు. పౌలన్న ఏదైనా మాట చెప్పాడంటే అతడు తన జీవితంలో అనువదించుకున్నాడు. ఆ మాటను నెరవేర్చగలిగిన స్థితిలో ఉన్నాడు, నెరవేర్చాడు. ఆ మాటలనే సార్వత్రిక క్రీస్తు సంఘానికి ఉపదేశించాడు. ఆ మాటలనే ఎఫెసీ సంఘానికి ఉపదేశించాడు. ఆ మాటలనే ఫిలిప్పీ సంఘానికి ఉపదేశించాడు. ఆ మాటలనే రోమా సంఘానికి ఉపదేశించాడు. నిష్ప్రయోజనకరమైన స్థితిలో ఏది బోధించలేదు, ఏది ఫాలో కాలేడు పిల్లరా. అన్నిటిని బోధించిన పద్ధతి ప్రయోజనకరమైనది. ఆయన జీవించిన జీవితము ప్రయోజనకరమైనది పిల్లరా. ఆయన జీవితమును బట్టి దేవునికి మహిమ వచ్చింది. ఆయన పడిన కష్టమును బట్టి దేవునికి మహిమ వచ్చింది. అతనికి కూడా మహిమ తీసుకొచ్చే విధంగా కారణమైంది పిల్లరా. హల్లెలూయా. ఆయన పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదంటున్నాడు. ఈనాడు ధైర్యంగా మనం గుండెల మీద చేతులు వేసుకొని నేను పడుతున్న కష్టమును బట్టి నేను నిష్ప్రయోజనకరమైన పరిస్థితి రాలేదని చెప్పుకోగలుగుతామా? మనం ఎన్నో విధాలుగా ప్రయాసపడుతున్నాం, కానీ మన ప్రయాసంలో దాదాపుగా సగానికి ఎక్కువగా నిష్ప్రయోజనమైన వాటి కొరకు మనము ప్రయాసపడుతున్నాం. నిష్ప్రయోజనమైన వాటి కొరకు మనం కష్టపడుతున్నాం. నిష్ప్రయోజనమైన వాటి కొరకు మనము వేగిరపడుతున్నాం, కానీ ప్రయోజనకరమైన వాటి కొరకు మనం వేగిరపడడం లేదు. మనము ఎలాగూ జ్యోతుల వలె ప్రకాశించగలుగుతాం? ప్రభునందు ప్రియులారా,
ప్రపంచానికి ఇప్పుడు చీకటి కాలము గడుస్తుంది. నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు మన మధ్యలో లేరు. మరి లోకానికి వెలుగు ఇవ్వవలసిన బాధ్యత ఎవరిది? సంఘానిది ప్రియులారా. ఆయన నీతి సూర్యుడైతే ఆయన కాంతి పుంజాలుగా మన మీద బాధ్యత ఉంది. ఇప్పుడు లోకానికి మీరు వెలుగై ఉన్నారన్నాడు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయములో లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగై ఉన్నారని చెప్పడానికి ముందు 13వ వచనంలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారన్నాడు. ఉప్పై ఉండే లక్షణం ఏంటంటే ఉప్పు ప్రయోజనకరమైనది. హల్లెలూయా. ఉప్పు నిష్ప్రయోజనకరమైనది కాదు ప్రియులారా. ఉప్పు ద్వారా అనేకమైన మేలులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి ప్రియులారా. నువ్వు తింటున్న ఆహారం రుచిగా ఉండాలంటే ఉప్పు ఉండాలి. అదేవిధంగా ఏదైనా స్టోర్ చేస్తున్నావు, అది నిలువ ఉండాలంటే దాంట్లో ఉప్పు ఉండాలి. అట్లా దేవుడు సంఘాన్ని లోకమునకు ఉప్పై ఉండాలని నియమించాడు. ఎవరైతే లోకమునకు ఉప్పై ఉండడానికి తమ జీవితాలను అంకితం చేసుకోగలుగుతారో వాళ్ళు ప్రయోజనకరమైన స్థితిలో తమ జీవితాలను గడుపుతున్నారని అర్థము. ఎదుట అన్యాయం జరుగుతుంది, నాకు పర్వాలేదులే, నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుండే మన జీవితాల వలన ప్రయోజనం ఏమీ లేదు ప్రియులారా. ఫినెహాసులాగా మనము రెచ్చిపోవాలి. ఏలియాలాగా మనము బాధ్యతను తీసుకోవాలి. దావీదు భక్తుని వలె మనము రోషము కలిగి దేవుని కొరకు మనము సాహస కార్యములు చేయడానికి పూనుకోవాలి. అప్పుడు మనము లోకమునకు వెలుగుగా ప్రకాశించగలుగుతాం. అప్పుడు లోకమునకు మనము ఉప్పై జీవించగలుగుతాం. నాకు అవసరమేంది అని అనుకుంటే దావీదు భక్తుడు దేవుని నామము అవమానపరచబడేది. ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప అవమానము కలిగేది. ఇశ్రాయేలు ప్రజలు అనేకులు చచ్చిపోయేవారు పిల్లలు. కానీ ఇశ్రాయేలు ప్రజలు చావకుండా, దేవుని నామమునకు అవమానము కలగకుండా బాలుడుగా ఉన్న దావీదు భక్తుడు రెచ్చిపోయాడు. దావీదు భక్తుడు గొలియాతు మీదకి వెళుతున్నప్పుడు వాడు ఏం చేసినాడంటే చుట్టూ పార చూశాడట, ఎక్కడ కనపడలేడు. చుట్టూ పార చూశాడంటే వాడేమో చాలా హైట్ ఉన్నాడు, 9 ఫీట్ల హైట్ ఉన్నాడు. 6 మూరల జానెడు అన్నాడు. అవునా? 6 మూరలు అంటే మరి మూర అంటే ఇంత, దాదాపుగా 9 ఫీట్, ఎంతో కొంత చాలా హైట్ ఉన్నాడు అనుకోండి. ఇంకా అది ఎందుకు మనకు, అది కూడా మనం చెప్పుకుందాం అవకాశం వచ్చినప్పుడు. ఇప్పుడు దాంట్లో మన టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా నేను ముందుకు వెళ్ళడానికి, చాలా హైట్ ఉన్నాడు. హైట్ ఉన్న వ్యక్తి ఇట్లా చూడడు, ఇట్లనే చూస్తాడు, స్ట్రైట్గా చూస్తాడు. అట్లా చూస్తున్నప్పుడు కింద ఎవరు కనిపిస్తలేరు. దావీదేమో ఇక్కడి వరకు ఉన్నాడు, పరిగెట్టుకొని వస్తున్నాడు. ఆ వస్తున్న పద్ధతిలో ఎట్లా వస్తున్నాడు అంటే కట్టె తీసుకొని వస్తున్నాడు. కట్టె వలిసె పట్టుకొని వస్తున్నాడు. దాన్ని ఏమంటారు? వలిసె. అది పట్టుకొని వస్తున్నాడు. నేనేమైనా కుక్కనా నా మీదకి అట్లా వస్తున్నావు అన్నాడు. నేనేమైనా కుక్కనా అనుకున్నావు. ఇది అంతా మనకు మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో చెప్పబడ్డాయి పిల్లరా. చుట్టూ కలియ చూసి కనుగొన్నాడు దావీదును. కిందికి చూసినప్పుడు దావీదు గారి వరేసరికి ఇక దావీదును ఎద్దేవా చేస్తూ ఉన్నాడు, అపహాసిస్తూ ఉన్నాడు. అప్పుడు దావీదు అన్నాడు, నువ్వు ఈటెను పట్టుకొని బల్లెమును పట్టుకొని నా మీదకి వస్తున్నావు, నేను జీవము కలిగిన దేవుని పేరిట నేను నీ మీదకి వస్తున్నానన్నా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి స్థితి మనలోనికి రావాలంటే మనము పడుతున్న ప్రయాస అనే దానికి ప్రయోజనకరముగా ఉన్నదా నిష్ప్రయోజనకరమైనదా మనము తప్పకుండా బేరీజు వేసుకునాలి ప్రియులారా. రక్షణ పొందిన మనమందరం ఉత్తుతగా కష్టపడొద్దు. దేనికైనా ఒక రీజన్ అనేది ఉండాలి. వితౌట్ రీజన్ ఎవరు కూడా కష్టపడద్దు. నువ్వు కష్టపడుతున్నావా, దానికి తప్పకుండా నీ పడుతున్న ప్రయాసకు నీ ప్రయాస వ్యర్థము కాని స్థితిలో నీవు నీ పరిస్థితులను బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు నిష్ప్రయోజనమైన వాటి కొరకు లోకము పరిగెడతా ఉంది. ఆ లోకము వెంట క్రైస్తవులు కూడా పరిగెడతా ఉన్నారు. ఎట్లా అంటే తెలుసా, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చివరి వచనంలో చెబుతాడు, ఆయన గలిలయ దెకపోలి ఆ మార్గముల గుండా ప్రయాణం చేస్తూ అనేకమైన అద్భుతములు చేస్తున్నప్పుడు, అరే అక్కడ ఏదో జరుగుతుందట, స్వస్థపరచబడుతున్నారట, ఆహారం ఉందట అని చెప్పేసి తండోపతండాలుగా ఆయన దగ్గరికి పరిగెట్టుకొని వచ్చారు.
తీరా 5వ అధ్యాయం 1వ వచనంలో చూసుకోసరికి ఆయన కొండ ఎక్కి కూర్చున్నప్పుడు శిష్యులు మాత్రమే ఆయన దగ్గరకు వచ్చారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేటి క్రైస్తవ సమాజంలో ఇలాంటి పరిస్థితి ఉంది. ఎక్కడనైతే స్వస్థతలు జరుగుతున్నాయో, ఎక్కడనైతే జ్వరాలు తగ్గిపోతున్నాయో, ఎక్కడనైతే భౌతికపరమైన ఆశీర్వాదాలు ఎక్కడనైతే కలుగుతాయి అని అనుకుంటున్నారో అక్కడికి తండోపతండాలుగా పరిగెడతా ఉన్నారు. మరి కొండ అయిపోయేది ఎప్పుడు? ఎవరెక్కేది? కొండ ఎక్కేది ఎప్పుడు అంటే కొండ ఎక్కగలిగిన స్థితిలో మనం ఉండడానికి పౌలన్న ఎవరని చెప్పుకున్నాం? మనం అందరము అనుసరించదగిన భక్తుడు. ఇప్పుడు పౌలన్నను మనము అనుసరిస్తూ మనము ఈ మాట చెప్పుకోగలగాలి, నేను పడిన కష్టము నిష్ప్రయోజనమైనది కాదు. హల్లెలూయా. ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. ఈ జీవిత కాలానికి మనము కలిగి ఉండవలసిన లక్షణము ప్రియులారా, నేను పడిన కష్టము, నేను పడుతున్న ప్రయాస నిష్ప్రయోజనమైనది కాదు అని చెప్పగలిగిన ధైర్యమును మనము సంతరించుకోగలిగితే ప్రభునందు ప్రియులారా మనల్ని దేవుడు జ్యోతులుగా నియమించుకుంటాడు. హల్లెలూయా. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడని చెప్పాడు. యోహాను సువార్త 8:12లో నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో కలిగి ఉండునని చదవండి అన్నమాట. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఇప్పుడు జీవపు వెలుగు కలిగి ఉన్నవాడు ప్రకాశిస్తాడా? లేదంటే ఆరిపోయిన జీవితం ఉంటుందా? ప్రకాశిస్తాడు. ప్రకాశించాలి అంటే మనము ఎక్కడెక్కడనైతే ప్రయాస పడుతున్నామో ఆ ప్రయాస దేవుడు అంగీకరించేదై ఉండాలి. హల్లెలూయా. మనము పడుతున్న ప్రయాస దేవుడు జ్ఞాపకము చేసుకునేదై ఉండాలి ప్రియులారా. మరి నిన్నటి దినాన పురుషుల కూటంలో మరి అన్న చేసిన ప్రార్థనను దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. మనం పడుతున్న ప్రయాస కూడా మనం చేస్తున్న ప్రార్థన, మనం నడుస్తున్న మార్గంలో దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అన్న ప్రార్థనను, కాబట్టి గర్భము తెరిచాడు. హల్లెలూయా. గర్భము తెరిచి చక్కటి కుమారుణ్ణి ఇచ్చాడు. మనము పడుతున్న ప్రయాస కూడా దేవుడు అంగీకరించేదై ఉంటే తప్పకుండా దాని వలన సమాజానికి మేలు జరుగుతుంది, మనకు జీవ కిరీటము లభిస్తుంది, నీతి కిరీటము పొందుకోగలుగుతాం. ఇప్పుడు మనము ఉండవలసిన స్టేటస్ చెబుతా ఉన్నాడు. ఏంటని? ఎట్టి జనము మధ్య 14 చూడండి. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులు అగునట్లు సంగుకులను, సంశయములను మానే సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య అంటే మూర్ఖులైన వక్ర జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. హల్లెలూయా. స్టెఫెను ప్రసంగిస్తున్నప్పుడు ఆయనను చూసి దేవుని దూత వలె కనబడ్డాడు. దేవుని దూత ఎట్లుంటుంది? బగ మండే స్థితిలో ఉంటుంది. తేజస్సుతో నింపబడి ఉంటుంది. మనల్ని చూసిన లోకము కూడా అటువంటి సాక్ష్యం ఇవ్వగలగాలి. లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారన్నాడు. హల్లెలూయా. లోకమందు మనము జ్యోతుల వలె కనబడాలంటే మెట్టుకు ఒక 2 విషయాలు మీ దృష్టికి నేను తీసుకొస్తాను పిల్లరా. ఆ 2వ అధ్యాయము 2వ వచనములో చూసినట్లయితే మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గల వారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచు. అంటే ఏక మనస్సు కలిగి ఉండడానికి మనము ప్రయాసపడాలి. ఒక భావము అందు నిలిచి ఉండడానికి మనం ప్రయాసపడాలి. అదేవిధంగా 5వ వచనములో 4వ వచనంలో చూడండి. మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను, నువ్వు వెలుగుగా ప్రకాశించాలంటే లోకంలో నీవు ఇతరుల కార్యాలు, నీ సొంత కార్యములను మాత్రమే కాకుండా ఇతరుల కార్యములను నీవు చూడగలగాలి. నీవు జ్యోతిగా ఉండాలంటే లోకంలో, జ్యోతిగా అంటే పేరు పెట్టుకున్న, నీ పేరు తీసేసుకొని జ్యోతి అని పేరు పెట్టుకోవడం కాదు. హల్లెలూయా. నీవు ఒక వెలుగుగా ఉండాలంటే, హల్లెలూయా, నువ్వేం చేయాలి? నీవు ఇతరుల కార్యములను చూసే వ్యక్తివై ఉండాలి. నువ్వు జ్యోతిగా ప్రకాశించాలంటే నీ సొంత కార్యములను మాత్రమే కాక
ఇతరుల కార్యములను చూసే వ్యక్తివై ఉండాలి ప్రభునందు ప్రియులారా. అదేవిధంగా 7వ వచనములో చూసినట్లయితే మనుషుల పోలికగా పుట్టి, అంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. మనల్ని మనము తగ్గించుకోవాలి. 8వ వచనంలో చెబుతున్నాడు కదా, ఆ ఆ ఆ విధేయత చూపిన వాడే తను తాను. ఇప్పుడు దేవుడు లోకమునకు వెలుగును అన్నాడు. ఇప్పుడు మనము లోకమందు జ్యోతుల వలె ఉండాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా ఏక మనస్సు ఉండాలి, తర్వాత ఇతరుల కార్యములను చూడాలి, తర్వాత మనల్ని మనము తగ్గించుకోవాలి. హల్లెలూయా. అప్పుడే మనము జ్యోతులుగా కనబడతాం. నేను మాత్రం బాగుంటే సరిపోతుంది, ఇక ఇతరులది అవసరం లేదనుకుంటే మనం జ్యోతులుగా ఎప్పుడు కూడా తీర్చబడము ప్రియులారా. మనము లోకమందు జ్యోతుల వలె నియమింపబడిన వారము ప్రభునందు ప్రియులారా. దేవునికి ప్రతినిధులము, దేవునికి ప్రతిష్ఠితులము, దేవునికి సొత్తైన జనములమైన మనము చీకటిలుగా ఉండొద్దు, లోకమందు జ్యోతుల వలె ఉండాలి. వక్ర జనము అంటే క్రమము లేని జనము మధ్యలో మనం ఉన్నాం. వారు మనల్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి, అదే వీడు పలానా వ్యక్తి అద్భుత రీతిగా కనబడుతున్నాడు, జ్యోతిగా కనబడుతూ ఉన్నాడు అని చెప్పుకోవాలి. హల్లెలూయా. ఇంకొక విషయం చెబుతాను దయచేసి. 12లో కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం అన్నాడు. హల్లెలూయా. అంటే మొట్టమొదటిగా ఏక మనస్సు, తర్వాత ఏమన్నాడు? ఇతరుల కార్యములు చూడాలన్నాడు, తర్వాత మనల్ని మనము తగ్గించుకున్నాడు. ఇప్పుడు ఏం చెబుతా ఉన్నాడు? విధేయుల ఈ పిల్లలు ఇవ్వాలి అన్నాడు. అంటే దేవునికి ఎప్పటికీ ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక అన్నాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి అవిధేయుడను కాలేడు, కాబట్టి సంఘానికి మాదిరిగా ఉన్నాడు. ఇప్పుడు మనము అవిధేయులముగా కాకుండా విధేయులం అవుతే మనము కూడా లోకమందు జ్యోతుల వలె మనము ప్రకాశించగలుగుతాం. హల్లెలూయా. ఇంకొక విషయము ప్రియులరా, దయచేసి ఆ 12లో భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. ఇది వెలుగు సంబంధికి ఉండే లక్షణము ప్రభునందు ప్రియులరా. కాబట్టి మనము మనకి ఇవ్వబడిన రక్షణ జీవితమును మనము పడుతున్న ప్రయాస వ్యర్థము కాకుండా ఉండాలంటే, నిష్ప్రయోజనమైనదిగా కాకుండా ప్రయోజనమైనదిగా ఉండాలంటే మనం పడుతున్న ప్రయాసను బట్టి మనము చెప్పుకోగలగాలి, నేను పడిన ప్రయాస నిష్ప్రయోజనము కాదని. ఎప్పుడు చెప్పగలుగుతామంటే ఈ చెప్పబడిన విషయాలు. సంఘముతో ఏక మనస్సు ఉండాలి, తర్వాత ఇతరుల కార్యాలు చూడాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి, దేవునికి విధేయులము కావాలి. ఇంకా మనం చూసినట్లయితే అక్కడ 29వ వచనంలో చెబుతాడు, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న పొదువును తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధమై ఉండని. ఇటువంటి రోషము కలిగిన స్థితి మనలో ఉన్నప్పుడు లోకమందు మనం జ్యోతులుగా తీర్చబడదాం ప్రియుల. హల్లెలూయా. కాబట్టి అటువంటి ధన్యతను, ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి, సమయాభావాన్ని బట్టి నేను ముగించేస్తా ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ, తమ్ముడు మీరే మాట్లాడుకుంటారా? ఎట్లా చేద్దామంటారు? వాళ్ళకు ఇద్దరికి మైకులు ఇర్రి, మైకులు ఇచ్చేస్తే వాళ్ళు మాట్లాడుకుంటారు. మళ్ళీ ఇట్లా చేయకూరి చేరా, మిమ్మల్ని చూసి నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నా. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ ప్రసంగము మొదటి నుంచి ప్రారంభిద్దాం అనిపిస్తుంది. మీరు విన్నారో వినలేరో మళ్ళా? ఏం పోయినావు రాకేష్ అన్న? ఎందుకు పోయినావు? వాళ్ళని తీసుకురమ్మని చెప్పిర్రా నీకు? ఫోన్ చేస్తే వస్తారు కదా. హల్లెలూయా. మరి తప్పకుండా మనం ఏమై ఉండాలి లోకానికి? నాకేమో విధేయులై ఉండాడు అన్నారు. లోకానికి విధేయులేం కాదు పిల్లరా, దేవునికి లోకమునకు వెలుగై ఉండాలి. హల్లెలూయా. లోకమునకు వెలుగు కావాలంటే మనం ఏం చేయాలి? ఏక మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి ఉండాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఇతరుల కార్యాలు, అందరము సొంత కార్యాలను కాకుండా తర్వాత ఏం చేయాలి? మనల్ని మనము తగ్గించుకోవాలి. తర్వాత ఏం చేయాలి? దేవునికి విధేయులను. తర్వాత ఏం చేయాలి? మన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క ప్రాణ నిమిత్తము చావునకైనా సిద్ధపడాలి. హల్లెలూయా. ఇటువంటి ధన్యత కలిగిన వాళ్ళే లోకమందు జ్యోతులుగా ఉంటారు. హల్లెలూయా.
వీరు పడుతున్న ప్రయాస వ్యర్థము కాదు. హల్లెలూయా. ధైర్యంగా చెప్పుకోగలుగుతాం, అరే శబాష్ భాయ్ తుమ్ అచ్చా కామ్ కర్ రా హై అని. మనల్ని గురించి మనము ఒక్కసారన్నా మిర్రర్ ముందుకు మనం ఎన్నిసార్లు వెళ్తాం అంటే లెక్కలేనన్ని సార్లు వెళ్తాం సార్. దివ్యక్కనైతే మొత్తం మిర్రర్ ముందే ఉండేటట్టున్నాయి, నవ్వుతుంది చాలా. మిర్రర్ ముందుకు మనం ఎన్నిసార్లు వెళ్తాం? అట్లీస్ట్ ఒక 4 times అన్న వెళ్తామా? 3 times అన్నా? హల్లెలూయా. మిర్రర్ ముందుకు వెళ్ళడం పిల్లరా, మిర్రర్ ముందుకు వెళ్ళడం మంచిది. మిర్రర్ ముందుకు వెళ్ళినప్పుడు తప్పకుండా మన భౌతిక అవకతవకలు కనబడతాయి. దేవుని వాక్యం ముందుకు తప్పకుండా వెళ్ళాలి. హల్లెలూయా. నువ్వు మిర్రర్ ముందుకు వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ అద్దము వల్ల దిద్దడి వాక్యము ముందుకైతే తప్పకుండా నువ్వు రావాలి. వచ్చినప్పుడు నువ్వు తప్పకుండా నీ ప్రయాస వ్యర్థం కాకుండా దేవుడే సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నేర్చుకున్న విషయాలను మళ్ళీ నేను అడుగుతాను, పొల్లు పోకుండా చెప్పాలి. హల్లెలూయా. మరి వినలేని వాళ్ళు మళ్ళా అది గ్రూప్లో సెండ్ చేస్తాం వీడియో, మరి తప్పకుండా వినండి. హల్లెలూయా. నెక్స్ట్ టైం నుంచి కొన్ని మనం ఇందాకలు అనుకున్నాం కదా, కొన్ని ఫైన్లు, అట్లనే కొన్ని ఎగ్జామ్స్ కూడా పెట్టుకుందాం. జస్ట్ 5 minutesలో మూలవాక్యం ఏంది, తర్వాత ఎవరి గురించైనా ఏదైనా భక్తుడి గురించి హైలైట్ చేసి చెప్పిన విషయాలు ఉంటాయి, ఆ భక్తుడు ఎవరు, లేదంటే ఇట్లాంటి చిన్న చిన్నవి బలమైన క్వశ్చన్స్ ఏం అడగను, జస్ట్ పాలు తాగే క్వశ్చన్సే. ప్యాంపర్లమే, ఇప్పుడు మనం అందరం ప్యాంపర్ల స్టేజ్లోనే ఉన్నాం. ప్యాంపర్లు విడిచేసే స్టేజ్కి రావాలంటే తప్పకుండా మనము వాక్యం నేర్చుకోవాల్సిందే. ఇక ఎట్లయినా నేర్పించడానికి దేవుడు ఆయన నియమించాడు. మీరు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా నేర్పించేసే బాధ్యత నాది. హల్లెలూయా. ఇప్పుడు అపోస్తులైన పౌలు భక్తుడు తన పరిచర్యలో ప్రయోజనకరమైనది ఏది కూడా నేను దాచుకొనక ఇంట బోధించానన్నాడు. కన్నీళ్లు విడిచుచు 3 సంవత్సరాలు రాత్రింబవళ్ళు బోధించానన్నాడు. అట్లనే ఆ బోధించిన కారణాన్ని, ఆయన పడిన ప్రయాస ఏది కూడా నిష్ప్రయోజనము కాకుండా అలా నిలబడగలిగింది ప్రియులారా. హల్లెలూయా. ఇప్పుడు మనము ప్రయోజనకరమైన స్థితిలో మనం ఉండాలంటే, పౌలన్న చేసిన సేవ, జీవించిన జీవితం నిష్ప్రయోజనకరమైనదా, ప్రయోజనకరమైనదా? ప్రయోజనకరమైనది కదా. ఇప్పుడు మనం కూడా 2 విషయాల్లో మనము ఎట్ ఏ టైంగా మనము పాలు పంపులు పొందాలి. ఏంటది అంటే, వ్యక్తిగతంగా మన జీవితం నిష్ప్రయోజనము కావద్దు, తర్వాత మనం అప్పగింపబడిన పని నిష్ప్రయోజనము కావద్దు. హల్లెలూయా. పని నిష్ప్రయోజనంగా ఉంటే ఫలితం లేదు, జీవితం నిష్ప్రయోజనంగా ఉంటే ఫలితం లేదు. పని ప్రయోజనకరమైనది ఉండాలి, అదేవిధంగా జీవితం కూడా ప్రయోజనకరమైనది అయి ఉండాలి. హల్లెలూయా. ఈ 2 ప్రయోజనకరమైన స్థితులను 100% మనము సంతరించుకుంటూ మన దైనందిన జీవితంలో ఆనాటి భక్తులలాగా, ఆధునిక ఈ యుగంలో, ఈ కడవరి కాలంలో దావీదులాగా, ఏలియాలాగా, ఫినెహాసులాగా రోషగాళ్ళమై మనం ముందుకు సాగుదాం. దేవుడు అటువంటి కృప సహాయము మనందరికీ అనుగ్రహించి నడిపించి మహిమనందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.